ఇవన్నీ వాడు క్వాలిఫై అయ్యి టీచర్ ఎగ్జామ్ లో పాస్ అయితేనే, క్వాలిఫై అయితేనే వాడు టీచర్ ఉద్యోగం ఇస్తారు. మరి ఆ లోక సంబంధమైన టీచర్ ఉద్యోగం కంటే దేవుడిచ్చే అప్పగించే యాజకత్వ పని ఉంది చూశారు. ఇది చాలా శ్రేష్టమైనది. లోక సంబంధమైన టీచర్ జాబ్ కంటే, ఉద్యోగం కంటే ఇది చాలా శ్రేష్టమైనది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, మనము ఏం చేస్తున్నాం, దేవుని చేత ఎందుకొరకు మనం నియమించబడ్డాం, దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని అనేది మనం అందరము అవగాహన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగా. ఒక కుర్రవాడు పొరపాటుని జారి నీటిలో పడిపోయాడు. నీటిలో పడిపోయి వాడు ఆ కాలువలో, ఆ నదిలో ఏం చేస్తున్నాడు, వాడు కొట్టుకుని పోతున్నాడు. పైనుంచి ఎవరో చూశాడు, ఎవరో ఒకడు చూడటం జరిగింది. ఈ పైన చూసిన వాడికి బాగా ఈతొచ్చి ఉండాలి, లేకపోతే నేను దూకేస్తాను, ఆయన రక్షించేస్తాను, కాపాడుతానని చెప్పి వీడికి ఈత రాకపోయినా సరే వీడు దూకేసాడు అనుకో, వాడు కాపాడేశాడు కదా, వీడు కూడా కొట్టుకుపోతాడు. అంతే కదా. అయితే ఇప్పుడు ఎవరు దూకాలి మనం రక్షించడానికి? ఈత బాగా ఈత కలిగిన వాడు నెక్స్ట్ ఆ వ్యక్తిని పట్టుకుని బయటికి లాక్కు రావాలి. ఈత వచ్చేస్తే సరిపోలేదు, ఆ కొట్టుకుపోయే వాడిని లాక్కు రావాలి. వాడేం చేస్తాడు, భయపడిపోయి ఈ రక్షించడానికి వాడిని బంధించేసి ఊపిరి ఆడకుండా, చేతులు కదలకుండా, కాలు కదలకుండా పట్టేసుకుని బంధించేస్తాడు. అప్పుడు బంధించేది వాడు ఎలా తీసుకుని రాగలుగుతాడు, ఒడ్డుకి ఎలా తీసుకొస్తాడు చెప్పండి. మనం అంతే. మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి క్వాలిఫికేషన్ అనుకుంటే అప్పుడు మన సంఘాన్ని తీసుకెళ్తాం. మన క్వాలిఫికేషన్ లేకుండా నేను నదిలో దూకెళ్తానంటే మనం కూడా కొట్టుకుపోతాం, అందులో డౌట్ లేదు. అంచేత మరి కొన్ని మాటలు ఇబ్బందికరంగా ఉంటాయి. దయచేసి మరి మీరందరూ సేవకులే కాబట్టి ప్రేమతో నన్ను మన్నించి మరి ఈ మాటలు కొంచెం ఇబ్బంది కలిగించిన వినాలి. ఎందుకంటే ఒకరోజు ఏదైతే మనం దేవుని మాటను, వాక్యాన్ని వింటున్నామో ఆ వాక్యమే మనం రక్షిస్తారు. ఎవరు రక్షిస్తారు మనల్ని? వాక్యమే రక్షిస్తారు. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. మీరు లేఖలను గురించి పరిశోధించుతున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాయి. యోహాను సువార్త 5వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు. కనుక వాక్యమే యేసుని గురించి సాక్ష్యం ఇస్తుందంటే ఆయన వాక్యములో ఉన్నాడు. ఇస్ రైట్ నౌ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన దేవుడు వాక్యములో ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగా. రోమన్ క్యాథలిక్స్ ఏం చెప్పారంటే దేవుడు సంఘములో ఉన్నాడని బోధించారు వాళ్ళు. దేవుడు ఎక్కడ ఉన్నాడని చెప్పారు వాళ్ళు? సంఘంలో ఉన్నాడని చెప్పుకొచ్చారు వాళ్ళు. చెప్పుకొచ్చి మాయలు, మార్చాలు ఎన్నో చేసి వారి అనేకులను దారి తప్పించారు. కానీ దేవుడు సంఘంలో లేడు. మొదట ఆయన వాక్యంలో ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు సత్య సంబంధమైన వాక్యాన్ని అంగీకరిస్తావో అప్పుడు ఆ వాక్యము ద్వారా ఆయన నీ లోపలికి వస్తాడు. ఎలా వస్తాడు మనలోకి? నీవు అంగీకరించే వాక్యము ద్వారా దేవుడు మన లోపలికి వచ్చి నివాసం ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగ. ఇప్పుడు దావీదు వచ్చి చెప్పింది మరియమ్మతో, మరియా నీవు ధన్యురాలవు, నీ గర్భమున రక్షకుడు ఉదయించబోతున్నాడు, పరిశుద్ధాత్మ శక్తి వచ్చి నిన్ను కమ్ముకొనును, అప్పుడు నీవు గర్భవతివై యేసును కంటావు, లేదా కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతాం. యేసు అని పేరు పెడతాం. ఇప్పుడు ఆమె గర్భవతి అవ్వాలంటే దేవుని పరిశుద్ధాత్మ యొక్క కణము లేకపోతే బీజము మరియ గర్భంలోనికి రావాలి. ఎప్పుడైతే మరియ గర్భంలోనికి పరిశుద్ధాత్మ ఒక జీవ కణము వలె లోపలికి ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ జీవ కణము ద్వారా ఆయన పిండోత్పత్తి అయ్యాడు యేసుక్రీస్తు. ఆ మాట బైబిల్లో ఒక చోట ఉంది, ఫిలిప్పీ పత్రికలో ఉంది. అంచేత ఆయన తన్ను తాను పిండోత్పత్తి యోగునంతగా రిక్తునిగా చేసుకుని తన్ను తాను తగ్గించుకొని మరియ గర్భంలోనికి ఆయన వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు. కనుక ఆ వాక్యము, ఏ వాక్యము? ఆది యందున్న ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు.
అంచేత ఆయన ఎలాగొచ్చాడు? కన్యక గర్భము ద్వారా ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగాలి. ఆయన కన్యక గర్భము గుండా రాకుండా ఆయన మానవ జన్మ ఎత్తవలసిన అవసరం లేకుండానే మనుష్యులందరినీ రక్షించేయగలరు. ఒక్క మాటలో మనుషులందరినీ రక్షించగల సామర్థ్యం ఆయనకు ఉంది. కానీ ఆ ఒకవేళ సామర్థ్యం ఆయనకు ఉన్నప్పటికీ అది చట్ట ప్రకారమైంది కాదు, వాక్య ప్రకారమైంది కాదు. వాక్యము నెరవేర్చడానికి ఆయన దేవుడు అయి ఉండి, మహిమా స్వరూపై ఉండి, మానవుడిగా ఒక కన్యక గర్భము గుండా పరిశుద్ధుడిగా లోకంలోనికి వచ్చి ఈ లోకంలో జన్మించి వాక్య ప్రకారంగా పుట్టి నీళ్లతోనూ రక్తముతోనూ ఆత్మ ద్వారా ఆయన భూలోకంలోనికి వచ్చి ఆ సిస్టము ద్వారా విధానము ద్వారానే మనం రక్షించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. అంటే దానికి ఒక ప్రణాళిక, ఒక సంకల్పం ఇది. గరిపిల్లారా, ఇంకో రెండో స్టెప్ ఏంటంటే ఇందులో మనం ఎవరిని సేవకి పిలవకుండా, నువ్వు నా సేవ చేయగా నా పరిచయం చేయి అని చెప్పకుండా దూతలు పంపించి ప్రపంచానికి సువార్త 5 నిమిషాల్లో ప్రకటించేయగలరు. ఇంకా మనం అవసరం లేదు. ఇంకా దూత ద్వారా ప్రకటించేయగలరు. కానీ దూతలు చేయగలిగిన కార్యం పక్కన ఉండదు. నీకే అవసరం లేదని చెప్పి మట్టి వారము, పనికి మాల వారము, దౌర్భాగ్యులము, నీచమైన మనల్ని, ఆయన పనికిరాని మనల్ని ఎన్నిక చేసుకుని ఈ శ్రేష్టమైన పరిచర్యను అధములమైన మన చేతికి అప్పగించారు. ఏంటంటే దేవుడు మన మీద నమ్మకం పెట్టుకున్నాడు. వీళ్ళు నా పని చేస్తారు, ఈ పరిచయం చేస్తారని దేవుడి మీద మన మీద నమ్మకం పెట్టుకుని దూతలు చేయవలసిన పరిచయం, దూతలు చేయవలసిన సేవని మనకిచ్చారు. అంటే ఇప్పుడు మనం ఎవరు అంటే దూతల కంటే ఉన్నతమైన స్థానంలో యాజకత్వం పొందుకున్నాం. దూతల కంటే ఉన్నతమైన స్థానంలో యాజకత్వాన్ని పొందుకుని ఈ పరిచయం చేయడానికి సిద్ధపడి రంగంలోకి వచ్చిన మనము అసలు ఈ సేవ చేసి మనం పరలోకం వెళ్తామా లేదని యోచించాలి. ఈరోజు ఆ క్వాలిఫికేషన్ మన దగ్గర ఉందా లేదా అని మనం ఆలోచించాలి. ఒక మాట ఉంది, మీ అందరికి తెలుసో లేదో, దేవదూతలకు నట్టి పరిచర్య ఓ ప్రియసకుంద ఖ్యాతిగా నీకిచ్చే గంధము తినుము గంధము. కాబట్టి ఆ తినుము గ్రంథము తేనె వెల మధురముగా ఉండదు అని చెప్పాడు. అంచేత ఇక్కడ దూతలకు లేని పరిచర్యను ఎవరికి అప్పగించాడు? అయోగ్యులమైన మనకి అప్పగించాడు. కాబట్టి దీనిలో మనం క్వాలిటీ సంపాదించాలి, క్వాలిఫికేషన్ సంపాదించాలి. కాబట్టి ప్రియులారా, మరి పాయింట్ చెప్తాను మీకు. 1000 మంది పాస్టర్లు ఉంటే ఒక్కడే ఈ వర్తమానం నమ్ముతాడు. 1000 మంది సేవకులు ఉన్నారు అనుకోండి, అందులో ఒక్కడే ఎన్నిక చేయబడిన వాడు ఒక్కడే ఉంటాడు. 999 మంది అవుట్ ఆఫ్ యూనిట్, అవుట్ ఆఫ్ ఏరియా, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. 4 దొరకదు మనకి. ఎక్కడ ఉన్నది? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. మనం ఏం చేయలేదు కదా. అలాగా 999 మంది వేస్ట్ గా వెళ్ళిపోతారు, వృధాగా వెళ్ళిపోతారు. చేత అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మేము దేవుని సేవే చేస్తున్నాం, దేవుని పరిచర్య చేస్తున్నాం, దేవుని పనే కదా చేస్తున్నాం అనుకుంటాం. కానీ అది అంటే ఇక్కడ చూడండి, పౌలు ఏమన్నాడు ఇక్కడ. కాబట్టి 19వ వచనం, 26-19 ఎవరిని చదవండి. 26వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 19వ వచనం. ఒక్క మాట ఇక్కడ. కాబట్టి అగ్రిప్ప రాజా ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక దేవుడి రంగం మీదకి వచ్చాడు. పౌలు గురించి మనకి చరిత్ర మనందరికీ తెలుసు. సౌలుగా ఉన్నప్పుడు అతడు దేవుడి మీద తిరుగుబడి, వాక్యం మీద తిరుగుబాటు చేసి, యేసుక్రీస్తు నామాన్ని దూషించి హేళన చేసి, యేసుక్రీస్తు నామమును వెంబడించుతున్న పరిశుద్ధులను బాధించి, శిక్షించి, హింసించి
ఎన్నో ఇబ్బందులకు గురి చేసి వారు ఈ నామమును బట్టి బోధింపకూడదని వారు నిర్బంధించి అతడు ఏదేవో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఈ రోజు ఏం చెప్తున్నాడు? కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుడను కాక. అవిధేయుడు అవలేదు. ఎందుకంటే దర్శనానికి విధేయుడయ్యాడు. దర్శనానికి విధేయుడయ్యాడు. కాబట్టి ఇప్పుడు దేవుని పరిచర్య చేయడానికి మనందరికి ఏం కావాలి? ఇప్పుడు దర్శనం కావాలి. చెప్పండి, ఏం కావాలి? దర్శనం కావాలి. దర్శనానికి ముందు పిలుపు కావాలి. సేవకి ఏం కావాలి? పిలుపు కావాలి. 2 దర్శనం కావాలి. 3 ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షత ఈ 3 ఉంటే అప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ విత్ గాడ్, క్వాలిఫైడ్ అన్నమాట. ఈ 3 కావాలి. 1 పిలుపు, 2 పౌలు వంటి దర్శనము, 3 ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత కావాలి. చేత దేవుడు ఈ 3 మొదటి 2 దేవుడు పౌలుకి ఇచ్చాడు. 1 పిలుపు, 2 దర్శనం. ఈ 2 పౌలు పొందుకున్నాడు. ఇక 3 ఏం కావాలి? వాక్యం యొక్క ప్రత్యక్షత పౌలుకి కావాలి. అయితే పౌలు అరేబియా దేశంలోకి వెళ్ళి 3 సంవత్సరాలు అక్కడ పాత నిబంధన గ్రంథం అంతటినీ పఠించి పరిశోధించి నేర్చుకొని అందులో జ్ఞానము సంపాదించి అప్పుడు ఎక్కడికి వచ్చాడు? సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఏ ప్రజలనైతే, ఏ విశ్వాసులనైతే, ఏ యోధ జనాంగమునైతే హింసలకు గురి చేసి సంఘమును బాధించాడో తిరిగి మళ్ళీ అదే స్థలానికి వచ్చి యేసే క్రీస్తుని ప్రసంగించడం ప్రారంభించాడు. యేసే క్రీస్తుని అతను ప్రకటించుచు దమస్కులో ఉన్న యూదులను కలవరపరిచాను. ఎవరు కలవరపడ్డారు? ఏ యూదులైతే అతని చేత హింసించబడ్డానికి నిర్ణయించబడ్డారో తిరిగి వాళ్ళంతా ఇతని బోధ చూసి, ఇతని మాటలు చూసి భయపడటం ప్రారంభించారు. కలవరపడుతున్నారు. ఏం జరిగింది? ఇతరులో మార్పు ఏమొచ్చింది? అతనికి దేవుని పిలుపు వచ్చింది. ఆకాశము నుండి దేవుని దర్శనము కలిగింది. దేవుడు ఆయనతో మాట్లాడాడు. సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావని ఒక స్వరము తనతో పలుకుట వినేను. అప్పుడు సౌలు అంటున్నాడు, ప్రభువా నీవెవడు అన్నాడు. అందరూ తెలుసు కదండి మనకి, సభల వాక్యం అది. అక్కడ ప్రభువా నీవెవడు? ఒక యూదుడు ప్రభువాని ఆయన పిలిచాడు అంటే అతను ఖచ్చితమైన ఇశ్రాయేలీయై ఉండాలి. అతను ఖచ్చితమైన యూదుడై ఉండాలి. చేత నీవెవడు? ఎవరిని అడిగాడు? యేసు ప్రభునే నీవెవడో అడుగుతున్నాడు. చేత ఇప్పుడు ఏమన్నారు? ప్రభువా అన్నారు. ప్రభువా అంటే పాత నిబంధనలో యెహోవా అని అర్థం. అందుకే కొత్త నిబంధనలో ప్రభువు అని రాయబడిన చోట పెద్ద అక్షరాలతో రాయబడింది. ఆత్మని రాయబడిన మాటలన్నీ పెద్ద అక్షరాలతో రాయబడ్డాయి. ఎందుకంటే ప్రభువు అనగా పాత నిబంధనలో యెహోవా ఉన్నాడు. ఇతనికి ఎవరి పరిచయం ఉంది? పాత నిబంధనలో సౌలుకి పాత నిబంధన దేవుడే అతనికి పరిచయమై ఉన్నాడు. ధర్మశాస్త్రం పరిచయం, మోషే పరిచయం, మోషే ఆజ్ఞలన్నీ కొట్టిన పిండిలా అభ్యసించాడు. 3 సంవత్సరాలు అతడు అభ్యాసం పొందాడు దర్శనం పొందిన తర్వాత. కానీ ఇతనికి అంతకు ముందు ఒక యూదుడిగా, ఒక బెన్యామీను గోత్రములో పుట్టిన వాడిగా అతనికి పాత నిబంధన ధర్మశాస్త్రం అంతా పరిచయం ఉంది. అందుకే ప్రభువా నీవెవడు అన్నాడు. అంటే ఎవరిని చూస్తున్నాడు అతను? ఈయన బహుశా దేవుడై ఉండాలి. అందుకే ఆయన దేవుడై ఉన్న కారణము చేత ఇతనికి ఏం దొరికింది? ఇప్పుడు అగ్నిస్తంభం యొక్క ప్రత్యక్షత దొరికింది. ఏం దొరికింది? అగ్నిస్తంభం దొరికింది. అగ్నిస్తంభాన్ని చూచాడు. ఆ వెలుగొచ్చి ఇతను కొట్టింది. ఇతను పడిపోయాడు. కన్నులు పోని గుడ్డివాడు అయిపోయాడు.
రుచి కోల్పోయాడు. అతనితో ఉన్న యవనస్తులందరూ దేశమేక వైపు అందరూ పారిపోయారు. ఇతడు ఒక్కడే మిగిలాడు. ఏం అర్థం అవట్లేదు. కానీ ప్రియులారా, అతడు పాత నిబంధనలో ఉన్న అగ్నిస్తంభాన్ని కలుసుకున్నాడు. లేదా అగ్నిస్తంభమే వచ్చి ఆ పాత నిబంధనలో ఉన్న దేవుడే వచ్చి అగ్నిస్తంభము ద్వారా పౌలును కలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం కనుక ఈ రోజు మేము నేర్చుకున్న వర్తమానము లేదా మాకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ద్వారా ఒక మేఘస్తంభాన్ని, ఒక అగ్నిస్తంభాన్ని మేము కలిగి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగా. ఈ అగ్నిస్తంభము ద్వారా, మేఘస్తంభము ద్వారా ఆ బయలుపాట ప్రత్యక్షత ఈనాడు మనకి రావాలి. గత పాత నిబంధనలో 40 సంవత్సరాలు 40 years ఏం చేశారు? వారు అగ్నిస్తంభం కింద, మేఘస్తంభం కింద వారి ప్రయాణమై వెళ్ళారు. అది మనందరికీ తెలుసు. ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా అగ్నిస్తంభం కనబడింది. ఎవరికి? అపొస్తలులైన పౌలుకి అగ్నిస్తంభము ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఈ అగ్నిస్తంభము పౌలు దగ్గర ప్రారంభించబడి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవదీక వరకు కూడా ఆ అగ్నిస్తంభము ప్రయాణం చేస్తూనే ఉంది. ప్రతి యుగములో ఈ అగ్నిస్తంభం ప్రయాణించింది. దేవుడు సంఘానికి అనగా అన్యజనులకు 2000 సంవత్సరాలు దేవుడు కాలం ఇచ్చాడు. ఈ 2000 సంవత్సరాల్ని 7 సంఘకాలాలుగా దేవుడు విభజించాడు. అదే ఇప్పుడు చెప్పుకున్నాం. అది మనకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవదీక అనే 7 సంఘ కాలాలు మనకి కనబడుతున్నాయి. కనుక పౌలుకి ఏదైతే ప్రారంభ జీవితంలో క్రీస్తును వెంబడించడానికి ఏదైతే అగ్నిస్తంభము ప్రత్యక్షమైందో, ప్రియులారా, ఈ చివరి దినాల్లో మొదటి ఉండినదే మళ్ళా తిరిగి వచ్చును. ఇప్పుడు మళ్ళీ అపొస్తలుల కార్యాలు మన మధ్యకి రావాలి. ఆ కాలంలో జరిగిన అద్భుతాలు మళ్ళీ జరగాలి. ఆ కాలంలో జరిగిన ఆశ్చర్యకార్యాలు ఇప్పుడు మళ్ళీ జరగాలి. ఆ కాలంలో చనిపోయిన వారు బ్రతికించబడితే ఇప్పుడు కూడా మళ్ళీ చనిపోయిన వారు బ్రతికించబడాలి. ఇప్పుడు మళ్ళీ అద్భుతాలు ఈనాడున్న ఆధునిక సంఘములో జరగాలంటే మళ్ళీ ఆ ప్రత్యక్షత మనకు కావాలి. అదే అగ్నిస్తంభం యొక్క ప్రత్యక్షత, అదే మేఘస్తంభం యొక్క ప్రత్యక్షత. కనుక ఇది ఈ మేఘస్తంభము, ఈ అగ్నిస్తంభము ఇప్పుడు ఎవరిలో ఉన్నాయి? ఎవరికి కావాలి? సంఘానికి ఇది కావాలి. సంఘము అగ్నిస్తంభము కింద నడిపించబడాలి. సంఘము మేఘస్తంభము కింద నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. పెద్ద వాళ్ళు అనుకున్నారు ఆ కార్యముల ద్వారా, వరముల పునరుద్ధరణ ద్వారా దేవుడు పనిచేశాడు. నిజంగా వారి చుట్టూ వారి కోటాలు ఎత్తుకుంటేనండి వారి చుట్టూ అగ్ని కంచిగా ఉండేది. ఏ శత్రువు రాకుండా, వారి పనిని పాడు చేయకుండా దేవుడు వారి కోటము చుట్టూ అగ్నిని దూతల్ని కావలిగా పెట్టేవాడు. అంటే దేవుడు వారితో ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా అదే కోరుకోవాలి. ఇప్పుడు మనతో 2 ఉన్నాయి. దేవుని అగ్నిస్తంభం ఉంది, వాక్యం ఉంది. వాక్యం అంటే ప్రత్యక్షత, బయలుపాటు కావాలి. దేవుని స్తోత్రం కలుగుతారు. కాబట్టి ఇక్కడ పౌలుకి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న అగ్నిస్తంభము అయ్యున్న దేవుడే, యెహోవాయే ఈ కొత్త నిబంధనలో ఏం చేశాడు? ఇప్పుడు నన్ను తాకాడు. ఇది నేను ఎలా చెప్పొచ్చు అంటే, అగ్నిస్తంభము పాత నిబంధనలోనిది, స్వరమేమో యేసుక్రీస్తుది. స్వరం ఎవరిది? సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుతున్నాను స్వరమేమో యేసుక్రీస్తు స్వరం. కానీ అగ్నిస్తంభం ఎవరిది? పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు నడిపించిన అదే అగ్నిస్తంభము ఇక్కడ సౌలుతో మాట్లాడుతుంది. అంటే సౌలు తక్షణమే కన్వర్ట్ అవడానికి కారణం ఏంటంటే, మారు మనసు పొందడానికి కారణం ఏంటంటే, అతను పొందిన దర్శనమే అతనికి మొదట ఏమిచ్చింది? మారు మనసును తీసుకొచ్చింది. మారు మనసును తెచ్చి అతని కన్నులు తెరిచింది. ఏమయ్యాయి? అతని కన్నులు
తెరవబడ్డాయి. ఒక శక్తివంతమైన కార్యాన్ని చూచారు. అప్పుడు అర్థం చేసుకున్నారు, నేనేదో పొరపాటులో ఉన్నాను. ఏమిటా పొరపాటు? దేవుడిని సంఘాన్ని ఏం చేస్తున్నాడు? అతడు బహుగా హింసిస్తున్నాడు. అందుకే అపొస్తలుల కార్యాల్లో సుమారు 9 చోట్ల లేదా 8 చోట్ల యేసే క్రీస్తు అయి ఉన్నాడని ప్రకటించడం ప్రారంభించారు. అదే కొన్ని చోట్ల అపల్లో మరి ఇంకా మిగిలిన భక్తులందరూ కూడా ఇక్కడ యేసే క్రీస్తు అయి ఉన్నాడని బోధించడం ప్రారంభించారు. ఎందుకంటే ఆది అపొస్తలుల కాలంలో దేవుడు ఆ ప్రత్యక్షతను వారికి ఇచ్చాడు, ఆ బయలుపాటును ఇచ్చాడు, ఆ జీవాన్ని ఇచ్చాడు. అందుకే పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ మేమేది చూచితిమో, మేమేది వింటిమో, మేమేది కనుగొంటిమో, మేమేది నిదానించి కనుగొంటిమో దానిని, ఆ జీవమును గూర్చి మీరు ప్రకటించుతున్నాం. అందరూ పౌలు చెప్పిందే యాకోబు చెప్పారు, యాకోబు చెప్పిందే పేతురు చెప్పారు, పేతురు చెప్పిందే ఫిలిప్పు చెప్పాడు, ఫిలిప్పు చెప్పిందే తోమా చెప్పాడు. వాళ్ళు మనకలాగా వాళ్ళలో భేదాలు ఏమి రాలేదు. చూడండి, పౌలుకి శిష్యులు 12 మంది శిష్యులకి ఏ సంబంధమో లేదు, సంబంధం లేదు. కానీ వాడు చెప్పిందే పౌలు చెప్పాడు, పౌలు చెప్పిందే వాడు చెప్పాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఒకరికొకరికి సంబంధం లేవు. ఎవరెవరు ఏయో ప్రాంతాల్లో ఏయో స్థలాల్లో దూరంగా ఉన్నారు. ఒకరిలో ఒకరు ఎప్పుడు చూచి ఉండకపోవచ్చు. కానీ వారందరి మీదకి దిగిన పరిశుద్ధాత్మ ఒకటే. కారణం ఏంటి? వారందరి మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ ఒక్కటే. అంటే పరిశుద్ధాత్మతో నడిపించబడ్డారు. ఈ రోజు మనం ఏమంటున్నాం? పెట్టుకొస్తారు, మేము పెట్టుకొస్తాం చాలా గొప్పదండి మనం చెప్పుకుంటున్నాం. ఇంకొకటి ఏమన్నాడు? అదే కాదండి, క్రీస్తు సంఘం చాలా గొప్పదే అంటున్నారు. ఒక విషయం చెప్పరు ఇక్కడ. వాళ్ళు ఏమని చెప్పారంటే, క్రీస్తు సంఘం అని బోర్డుని చర్చికి కట్టుకుంటే డైరెక్ట్ పరలోకి వెళ్ళిపోతామన్నారు. ఏం కట్టుకుంటానంట? బోర్డు పెట్టుకుంటే పరలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఎలా బోర్డు ఎందుకు పెట్టుకోవాలని అడిగితే, ఇక్కడ ఎవరైనా ఉన్నారో దయచేసి స్వాతి క్షమించండి. ఇక్కడ బోర్డు ఎందుకు పెట్టుకుంటే పరలోకి వెళ్తామని అడిగితే, ఈ క్రీస్తు సంఘము యేసు క్రీస్తు శిరస్సు అయి ఉన్నారు కాబట్టి, భర్త అయి ఉన్నారు కాబట్టి ఆ బోర్డు పెట్టుకుంటే యేసు క్రీస్తులో అంగీకరించినట్టే అంట. అంటే బైబిల్లో కొన్ని సంగతులు విడిచిపెట్టేసి అవి నెరవేర్చకుండా, అవి పాటించకుండా, ఇటు వెంబడించకుండా బోర్డు ఎట్టేసుకుంటే వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు ఒక డిసిషన్, ఒక నిర్ణయం తీసేసుకున్నారు. అది కరెక్ట్ కాదు. అది ఇంకొకటి ఏమన్నారంటే, యేసునామాలు వచ్చి మీరు యేసునామంలో బాప్తిసం పొందితే పరలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రకటించారు. పెంతెకొస్తేయులు వచ్చి ఏమన్నారంటే, అలా కాదు, మీరు పరిశుద్ధాత్మ పొందేసి గడబెడబడమని చెప్పి ఇష్టానుసారిగా మీరు నాన్ స్టాప్ గా భాషలో చర్చలో మాట్లాడేసి మీరు దొల్లేసి కింద మీద పడిపోయి బట్టలు ఉంటున్నాయో లేదో కూడా చూసుకోకుండా, అవి ఏమైపోతున్నాయో చూసుకోకుండా మీరు గంతులో పెడితే పరలోకి వెళ్ళిపోతారని పెంతెకొస్తేయులు చెప్పారు. అంటే వాళ్ళు ఏం చేయబడిపోయారు? ఒక సర్టైన్ ఒక కంచి వేసేసుకున్నారు వాళ్ళ చుట్టూ. అంటే అదే కదండి డినామినేషన్. అందరూ మనం ఇందులోంచి బయటకు వచ్చాం. మనం అందరం డినామినేషన్ లోంచే బయటకు వచ్చాం. మనం అందరం డినామినేషన్ కి చెందిన వాళ్ళు. నేను పక్కా పెంతెకొస్తేకి చెందినవాడిని. పెంతెకొస్తేలో పుట్టాను, పెంతెకొస్తేలో పెరిగాను, పెంతెకొస్తేలో బాప్తిసం పొందాను, పెంతెకొస్తేలో పరిశుద్ధాత్మ పొందాను. ఇవన్నీ జన్మత, ఇవన్నీ నా జీవితంలో పెంతెకొస్తేలో నుంచే వచ్చాయి. కానీ 88లో ఈ వాక్యం యొక్క ప్రత్యక్షత దేవుడు ఇచ్చాడు. ఏంటి ప్రత్యక్షత అంటే? ఆది అపొస్తలుల బోధ, ఆది అపొస్తలుల బోధ. అదే కదా పెంతెకొస్తేయుల కంటే గొప్పది ఇంకేది ఉందండి? ఈ ఆది అపొస్తలుల బోధ ఎక్కడి నుంచి వచ్చింది అని మనం అడుగుతాం. మనం అంతే కదా, అడుగుతాం. డౌట్ ఉంటే అడుగుతాం కదా, అడగకుండా పెట్టి. అసలు మెయిన్ టాపర్ ఇందులో ప్రస్తుత సంఘాలన్నింటిలో పెంతెకొస్తే గొప్పది. వాళ్ళు భాషలు మాట్లాడుతున్నారు, వరాలు ఉన్నాయి, వివేచించే వరం ఉంది, ప్రవచన వరం ఉంది, భాషలకు అర్థం చెప్పే వరం కూడా ఉంది. అన్ని వరాలు వారికి ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు ఎందుకు మనం గొప్పవాళ్ళం? ఇంతకంటే గొప్పది ఏదైనా సత్యం ఉందా అంటే ఉంది.
అదే సర్వసత్యం. ఆమేన్ ఆమేన్ సత్యము కన్నా గొప్పదేంటి? సర్వసత్యం ఉంది. అది ఎలాగండి? ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే, పౌలు గలతీ పత్రికలో యెరూషలేము మనకి తల్లి అన్నాడు. యెరూషలేము మనకి తల్లి. షారోను గురించి మాట్లాడుతూ యెరూషలేము మనకు తల్లి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, మన చాలా మంది మన సంఘాలు అడగండి, బిలీవర్స్ అడిగితే ఎవరు కొత్తగా పరిచయం అయ్యి అడిగాం అనుకోండి, అమ్మ మీ తల్లి సంఘం ఏంటంటే పెంచుకొస్తా అంటారు. అమ్మ మీ తల్లి సంఘం ఏంటంటే అది లోదన అంటారు. నీ తల్లి సంఘం ఏంటంటే బాప్టిస్ట్ అని చెప్తారు. నీ తల్లి సంఘం ఏంటంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్తారు. ఇలాగా రకరకాల పేర్లు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, నిజమైన మన తల్లి ఎవరంటే యెరూషలేము. పౌలు బైబిల్లో రాసిన మాట, యెరూషలేము మనకి తల్లి అని గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. ఎందుకు యెరూషలేము మనకి తల్లి అంటే, ఆది అపొస్తలుల కాలంలో 120 మంది మేడగదిలో కూడుకుని వారి 10 దినములు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ కొరకు కాచుకొని ప్రార్థన చేస్తున్నారు. 10 దినములైన తర్వాత పెంతెకొస్తు పండుగ దినాన్ని పరిశుద్ధాత్మ వారందరి మీద కుమ్మరించబడింది. ఇప్పుడు మనకు అసలు తల్లి అదే. నాట్ రోమన్ కేథలిక్, నాట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్, నాట్ బాప్టిస్ట్, నాట్ లూథరన్, ఏది కాదు మన తల్లి. అసలు ఒరిజినల్ గా బైబిల్ కొత్త నిబంధనలో తల్లి అందు ఉందంటే, సంఘం అంటూ ఒకటి ప్రాథమికంగా బైబిల్లో ఏర్పడిందంటే అదే మనకు తల్లి. అక్కడి నుంచే ఏదైనా రావాలి. ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం నుండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37 నుండి మనం చదివితే, యెరూషలేము మనకెందుకు తల్లి, అక్కడి నుంచి బోధ ఏది ప్రారంభమైంది, ఎన్ని డీటెయిల్స్. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది, పేతురు ఇక్కడ సంఘానికి ఏమి కావాలో చెప్తున్నాడు. సంఘం అంటే ఏంటి, ఎక్కడ ప్రారంభమైంది, దాని పునాది ఏంటి, దాని ఫండమెంటల్స్ ఏంటి, ఇవన్నీ పేతురు మొదలు పెట్టారు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకనూ అనేకమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని మాటలు విన్న వారందరూ బాప్తిస్మం పొంది ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది అంట? 3,000 మంది చేర్చబడి. మీరు అపొస్తలుల బోధ మీరు ఎక్కడున్నారంట? అపొస్తలుల బోధయందును సహవాసమందును వ్యక్తి విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఇది సంఘం అంటే. దీన్నే యూనివర్సల్ చర్చ్ అంటారు. సార్వత్రిక దేవుని సంఘం. సార్వత్రికం ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఏ పట్టణమైనా, ఏ దేశంలో, ఏ ఖండంలో ఈ ప్రిన్సిపల్స్ తో కూడిన సంఘమే ఉండాలి. ఈ బోధతో కూడిన సంఘమే ఉండాలి. అది ఆది అపొస్తలుల కాలంలో యెరూషలేము కేంద్రంగా దేవుడు నిర్ణయించి, ఆ యెరూషలేములో ఉన్న మేడగదిలో 120 మంది మీద పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆత్మ నింపడం ద్వారా అక్కడ బోధ ప్రారంభమైంది. ఇందులో కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ నోటిఫికేషన్ కోసం మీకు చెప్తారు. ఇక్కడ ఫస్ట్ పేతురుని తీసుకుందాం. 12 మంది అపొస్తలులు ఉన్నారు, కానీ ఆ 12 మందిలో యోధ అప్పటికే సీటు కోల్పోయారు. కావలసిన స్థలానికి అతడు వెళ్ళిపోయారు. 11 మందే ఉన్నారు. ఈ 11 మందిలో పేతురు లేచి ప్రసంగిస్తున్నాడు. అంటే పేతురు కంటే గొప్ప ప్రసంగికుడు ఇంకెవరు లేరు. అక్కడ ఉన్నారు కేపబుల్ పీపుల్ ఉన్నారు. పేతురు అక్షరం ఒక్క చేత కానీ నిశాని
వేలి ముద్ర ఆయనకి ఏమీ రాదు. కానీ పేతురు ఎందుకు అక్కడ నిలబడి ప్రసంగించాడంటే యేసు ప్రభు అన్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇదిగో నీకు ఇస్తున్నానని పేతురికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? పేతురికి ఇచ్చాడు. ఎందుకంటే పేతురు ఏమన్నాడంటే నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురు ఒప్పుకున్నాడు. ఎవరు చెప్పలేకపోయాడు. ఏ శిష్యుడు చెప్పలేదు. యోహాను చెప్పలేదు, ఫిలిప్పు చెప్పలేదు, తోమా చెప్పలేదు, ఎవరు చెప్పలేకపోయారు. కానీ అందులో 11 మందిలో పేతురు అక్కడ అన్నాడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని పేతురు అక్కడ ఒప్పుకున్నాడు. అప్పుడు అన్నాడు, రక్తమాంసములు నీకు బయలుపరచలేదు కానీ దేవుడే దీన్ని నీకు ఇచ్చాడు. ఈ బండ మీద నా సంఘములో కట్టుదు. పేతురు అంటే ఎవరు అర్థం? పేతురు అంటే బండ, లేకపోతే పేతురు అంటే రాయి, దాన్నే కేఫా అన్నారు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే పాస్టర్లు మనం అందరం తెలుసు కదా, మీరందరూ పాస్టర్లే. ఇప్పుడు పేతురు మీద సంఘం కనపడతాను, ఈ బండ మీద నా సంఘం కడతానంటే అర్థం ఏంటి? ఒక్కసారి ఒక్క మాట చెప్పండి, ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే. బండ అంటే క్రీస్తు. బండ అంటే క్రీస్తు. ఇప్పుడు పేతురునే వ్యక్తి మీద కడతానన్నాడా సంఘాన్ని, లేకపోతే బండ మీద కడతానన్నాడా? వాస్తవానికి బండ క్రీస్తై ఉన్నాడు. ఓకే, మనందరికీ తెలుసు బండ క్రీస్తై ఉన్నాడు. కానీ ఇక్కడ బండ అంటే పేతురికి ఏ ప్రత్యక్షత అయితే కలిగిందో ఆ ప్రత్యక్షతే బయలుపాటు. అంటే బండ అంటే అంటే పేతురికి ఏం కలిగింది? ఇప్పుడు ఒక బయలుపాటు కలిగింది. ఏంటో బయలుపాటు అంటే నీవు సజీవుడవుకు దేవుని కుమారుడు. కానీ వాళ్ళందరూ అందరి శిష్యులు అందరూ ఏం చెప్పారు? మేము ఏలియావని కొంతమంది అనుకుంటున్నారు, ఇర్మియావని కొంతమంది అంటున్నారు, చనిపోయిన యోహాను మళ్ళీ తిరిగి బ్రతికాడేమో అనుకుంటున్నారు, నువ్వు సో అంటున్నారని రకరకాల మాటలన్నీ చెప్పారు శిష్యులు, ఆ 10 మంది. కానీ ఇప్పుడు అందరూ చెప్పనిచ్చాడు. పేతురు అంటున్నాడు, నో 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 నో, ఆయన యోహాను కాదు, ఇర్మియా కాదు, ఇంకెవరో కాదు, ఆయన ఎవరో తెలుసా? సజీవుడైన దేవుని కుమారుడు. అదే ప్రత్యక్షత, అదే బండ. అక్కడ ఆ ప్రత్యక్షత పైన దేవుని సంఘాన్ని కడతానని యేసు ప్రభు చెప్పాడు. అందుకే అప్పుడు ఏమన్నాడు? వెంటనే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. అందుకే యేసు ప్రభు తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడండి? పేతురికి ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఆ 10 మంది శిష్యుల మధ్యలో 11వ వాడని పేతురే ఆ బయలుపాటును పొందాడు. ఆ బయలుపాటును పొందాడు. ఇప్పుడు ఇక్కడ మనకు బయలుపాటు కావాలి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? యేసు ప్రభు దేవుని కుమారుడే కావాలి నిజంగానే, అందుకే పేతురు ఎలా చెప్పాడని మనం అనుకుంటాం. అది ప్రత్యక్షత కాదు. ఏది ప్రత్యక్షత అంటే దాన్నే సౌలు చూచాడు, పౌలుగా దాన్ని పొందాడు. ఏంటి ఆ ప్రత్యక్షత? ఏంటంటే సజీవుడైన దేవుని కుమారుడు అంటే దేవుడు ఆత్మస్వరూపిగా పరలోకంలో ఉన్నాడు. ఆయన మానవ శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆ కన్యక గర్భమున జన్మించిన ఆ శరీరం పేరే యేసుక్రీస్తు. ఆ శరీరం ఏంటది? యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు దేవుడు మానవ ముసుగులోకి వచ్చి ఆయన ముసుగు ధరించుకున్నారు. దీన్ని గ్రీక్ లో ఏమన్నారంటే ఎన్మార్ఫీ అన్నారు. గ్రీక్ లో ఏమంటారు? ఎన్మార్ఫీ. ఎన్మార్ఫీ అంటే ఒకే రంగస్థలం మీద ఒకే వ్యక్తి ఆ నాటగా పాత్రలను బట్టి ఏం చేస్తున్నాడు? అతడు బట్టలు మార్చుకుంటున్నాడు, కిరీటం మార్చుకుంటున్నాడు, చెప్పులు జోళ్ళు మార్చుకుంటున్నాడు, ఒకసారి కర్రించుకుని వచ్చి దగ్గరలాగా నటిస్తున్నాడు. ఇంకో పాత్రలోమో రాజుగా వచ్చి కిరీటం ధరించుకుని కుర్చీలో కూర్చున్నాడు. ఇంకొక పాత్రలోనేమో ఒక సామాన్యుడిగా వచ్చి కనబడుతున్నాడు. దీన్నే ఎన్ఆర్పి అన్నారు. మరి దేవుడు అంటే ఈ నాట్ 3 persons. దేవుడు అనగా 3 వ్యక్తులు కాదు. ఆ ప్రత్యక్షత పేతురుకు వచ్చింది, పౌలుకు వచ్చింది. పాత నిబంధనలో యెహోవా మెస్సియాగా పిలువబడుచున్న దేవుడు క్రీస్తుగా యేసుగా ఈ లోకములకు వచ్చాడని ప్రత్యక్షత పేతురుకు కలిగింది, సౌలుకు కలిగింది. అంచేత బయలుపాటు ఇప్పుడు మనకు కావాలి. ఈ రోజు మనం యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పడం ఈ సులువే. ఏంటది? ఆ శరీరం పేరే యేసుక్రీస్తు.
ఒక మాట ఉంది బైబిల్లో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. ఎవరో ప్రియకుమారుడు? ఈ మానవ శరీరమే ప్రియకుమారుడు. ఎంతకాలం ఉంది ఈ శరీరం ఆయనకి? కేవలము 33.5 సంవత్సరాలు మాత్రమే ఆయన మానవ శరీరంలో ఉన్నాడు. అంటే ఒక పాత్రని పోషించాడు కుమారుడిగా. నేను కుమారుణ్ణి అని ఒక పాత్రలోనికి ఆయన వచ్చాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవిత కాలమునకు ఆదియు అంతము లేని వాడునై ఉండి ఆయన దేవుని కుమారుని పోలి ఉన్నాడు. కానీ వాక్యాలు మీకు తీయించట్లేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎబ్రీ 7లో ఏముందో. చేత ఆయన ఎవరని చెప్పాడు? పౌలు ఏమన్నాడంటే ఆయన మెల్కీసెదెకు అని చెప్పాడు. ఏమని చెప్పాడు? మెల్కీసెదెకు. మెల్కీసెదెకు ఆది కాలంలో ఉన్నాడు. నిరంతర యాజకుడు ఆయన, మరణము లేని యాజకుడు. నిరంతరము యాజకుడిగా ఉండడానికి మెల్కీసెదెకు వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. కానీ 3వ దినమున సమాధి నుంచి మృత్యువును జయించి ఆయన తిరిగి లేచాడు. ఎందుకంటే ఆయన నిరంతరము మెల్కీసెదెకు వలె జీవించి ఉండి యాజకత్వము చేయడానికి ఈ భూలోకానికి వచ్చాడు. ఆ పాత్ర ఎంతకాలం? ఓన్లీ 33.5 years. అంచేత ఆయన నిత్యులకు తండ్రి. మనం ప్రార్థన చేస్తాం కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, అధిపతి, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అని అవన్నీ మనం చదువుతున్నాం. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ నిత్యులకు తండ్రి, ఆ ఆశ్చర్యకరుడు, ఆ ఆలోచనకర్త, ఇవన్నీ ఆయనే. కానీ ఒకసారి యెషయా గ్రంథము తీయండి. యెషయా గ్రంథము అధ్యాయము 9:6 25 ఒకటో వచనం. 25 అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవే నా దేవుడు, నేను నిన్ను హెచ్చించదను, నీ నామమును స్తుతించదను, నువ్వు అద్భుతములు చేసితివి. నీవు అద్భుతములు చేసితివి. ఏంటి అద్భుతాలు? ఎర్ర సముద్రమును ఛాయగా చీల్చాడు, యోర్దాను నదిని ఆరిపోయి చేశాడు, ఎరికో కోటలు కూల్చివేశాడు, బండల నుండి నీళ్లు పంపించాడు, ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఏం చేశాడు ఆయన? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు పూర్వకాలమున చేసిన ఆలోచనలు అంటే దీని కొత్త ప్రకటన ఏం చెప్తుందంటే జగత్తు పునాది వేయబడక ముందే వధించబడిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తే. ఎప్పుడు వధించబడ్డాడు? జగత్తు పునాది వేయబడక ముందే, నేల మన్ను రవ్వంతైనను సృష్టించబడక ముందే ఆయన వధించబడి ఆ కార్యం పూర్తి చేశాడు. ఎలా పూర్తి చేశాడు మరి? హౌ ఇస్ ఫినిష్డ్ దిస్? స్వచ్ఛ స్వభావం అనుసరించి ఆయన చేసిన ఆలోచనల్లో జగత్తు పునాది వేయబడక ముందే చనిపోయాడు, వధించబడ్డారు. ఆ వధించబడినటువంటి గొర్రె పిల్లే ప్రకటన 5వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ గొర్రె పిల్ల ప్రకటన 5వ అధ్యాయంలో వచ్చి ఆ బలిష్ఠుడైన దూత చేతిలో ఉన్న, సింహాసనాసీనుడై ఉన్న దేవుని చేతిలో ఉన్న ఆ జీవ పుస్తకాన్ని, గ్రంథాన్ని తీసుకుని దాన్ని తెరవడానికి, ఆ గ్రంథాన్ని చదవడానికి ఆ గొర్రె పిల్లే జయము. ఆ గ్రంథంలో మనందరి పేర్లు ఉన్నాయి. ప్రపంచంలో అందరి పేర్లు అంటే అర్థమేంటి? ఎవరు యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధులుగా మార్చబడి పరలోకం వెళ్ళవలసి ఉందో వారి పేర్లు ఆ గ్రంథంలో ఉన్నాయి.
యేసు ప్రభు ఆ గ్రంథములో ఎవరి పేర్లైతే వ్రాయబడ్డాయో వాళ్ళ కోసమే మరణించాడు. ప్రపంచం అంతటి కోసం కాదు, అందరి కోసం కాదు. ఆ పేర్లు గల వారి నిమిత్తమే యేసుక్రీస్తు చనిపోయాడు. అంటే ఇప్పుడు నిజంగా నీ పేరు నా పేరు ఆయన గ్రంథంలో కనుక వ్రాయబడి ఉంటే మనము వాక్య సత్యములోనికి తప్పకుండా వస్తాం, సర్వసత్యములోనికి తప్పకుండా వస్తాం. మనం ఫిల్టర్ చేయబడతాం. ఎక్కడి నుంచి? అన్ని దశల్లో నుంచి కొన్ని సంఘాలకు వెళ్ళి ఆ సంఘాల్లో నుంచి కొన్ని బోధలు విని ఆ బోధల్లో నుంచి కొన్ని మర్మాలు తెలుసుకుని ఆ మర్మాల్లో నుంచి వీటన్నిటిలో నుంచి ఏం చేయబడతాం? వడగట్టబడుతూ 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 ఏం చేద్దాం? చివరికి బయటికి రావాలి. దేవుని స్తోత్రం కలుగుతారు. వీటన్నిటికంటే ప్రారంభము రోమన్ క్యాథలిక్. ప్రారంభం ఎవరండి? రోమన్ క్యాథలిక్. బైబిల్ ఏం చెప్తుంది? 17వ అధ్యాయం ప్రకటన మహావేశ్య అని చెప్పింది. రోమన్ క్యాథలిక్ ఎవరంట? మహావేశ్య. ఆ వేశ్య కూతురు ఎవరంటే, వేశ్య పెద్ద కూతురు ఎవరంటే లోదర్ మిషన్. లోదర్ మిషన్ తర్వాత బాప్టిస్ట్ తర్వాత పెంటెకొస్తు. అప్పుడు ఇవన్నీ 4000 మత శాఖలుగా ముక్కలు అయిపోయి ప్రపంచం అంతా నిండిపోయి అన్ని రకాల బోధలు ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టేశాయి. చేత దేవుడు ఏం చేస్తున్నాడు? వడగడుతున్నాడు. దేని? చెత్తనంతటినీ వడగడుతున్నాడు. ఇప్పుడు ప్యూర్ బయటికి రావాలి. ఒరిజినల్ లేదు అది బయటికి రావాలి. స్వచ్ఛమైనది లేదు అది బయటికి రావాలి. అంటే ఇప్పుడు మనం అందరము వాక్యము చేత ఏం చేయబడాలి? వడగట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగాలి. కాబట్టి ఇప్పుడు ఈరోజు కొన్ని మాటలు వింటున్నారు. దేవుడు ఒక్కడేనని, దైవత్వము పౌలుకి అర్థమైందని, అదే దైవత్వం గురించి పేతురు కూడా మాట్లాడాడని, అందుకే దేవుడు పేతురు చేతికే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇచ్చాడు. ఒకటి నెంబర్ 1 వారి మనసు, నెంబర్ 2 యేసుక్రీస్తు నామములో బాప్తిసం, 3 పరిశుద్ధాత్మనే వరము, 4 మూర్ఖుల వారికి వేరెన్నుట, నెంబర్ 5 అపొస్తలుల బోధయందు సహవాసమందు నిలిచుండుట, నెంబర్ 6 రొట్టె పీల్చిన ప్రభురాత్రి భోజనం, నెంబర్ 7 నిరతక ప్రార్థన చేయదు. ఇప్పుడు మీరు అందరూ ప్రశ్న అడుగుతారు, ఇంతవరకు ఈ బోధ గురించి మేము వినలేదండి, బైబిల్ మా దగ్గర ఉంది రోజు, ఈ అపొస్తలుల కార్యాలు 2:35 ఎప్పుడు నేను చదవలేదండి అన్నవాళ్ళు చేతులెత్తి చూపించండి. ఈ రోజు ఫస్ట్ విన్నవాళ్ళు ఈ బోధ, ఈ 2:37 అపొస్తలుల కార్యాలకి మనం ఏది చదవామో అసలు ఎప్పుడు నేను చదవలేదండి వినలేదండి అన్నవాడు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? 7 ఫండమెంటల్ డాక్ట్రిన్స్ లేదా 7 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అంటే 7 ప్రాథమిక సూత్రాలు. అంచేత మీరు ఖచ్చితంగా అది నమ్మండి నేను చెప్పకూడదు. ఎందుకంటే ఆ బయలుపాటు కానీ ఇది నిజమనే ప్రత్యక్షత దేవుని నుండి కలగాలి మీకు. అప్పుడే మీకు ఒక సాక్ష్యం ఉంటుంది. ఇక్కడ సాక్ష్యాలు విన్నాం, బ్రదర్ చెప్పారు, మరి మేమందరం సాక్ష్యం చెప్తాం, కృపానిధి గారు చెప్పారు, వీళ్ళందరూ ఏరియా గారు చెప్పారు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ వాక్యాన్ని నమ్మడానికి ఒక పాస్టర్ గారు వచ్చి చెప్పేశారు, ఒక ఆయన ఏదో మాట్లాడారు, ఇది రైట్ అంటున్నారు అని అది కాదు నమ్మటం. నీ జీవితంలో నీ హృదయానికి పేతురు ఎలాంటి బయలుపాటు పొంది నీవు సజీవుడకు దేవుని కుమారుడమని పేతురు ఎలా చెప్పగలిగాడో ఆ ప్రత్యక్షత మనకి ఇప్పుడు కావాలి. కానీ ఇప్పుడు పౌలు ఏమన్నాడు? పాత నిబంధనలో అగ్నిస్తంభమే, క్రొత్త నిబంధనలో నాకు వినపడుచున్న యేసుక్రీస్తు స్వరమై ఉన్నది. అంతే కదా? కాబట్టి పాత నిబంధనలో అగ్నిస్తంభము దేవుడు పాత నిబంధనలో వాడే, కానీ మోషే ధర్మశాస్త్రంలో నేనేదైతే నేర్చుకున్నానో ఆ దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు, కానీ స్వరమేమో వేరుగా ఉంది. కాబట్టి స్వరం యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు ఆయన యేసుక్రీస్తుగా ఏం చేశాడు? ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రత్యక్షత ఇచ్చాడు. చూడండి ఇక్కడ
ఒకటి మారు మనస్సు, రెండు తాళపు చెవి. ఏంటి? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము, మూడు పరిశుద్ధాత్మనే వరమును పొందుట, నాలుగు మూర్ఖులను ఈ తరము వారి నుండి వేరు చేయబడాలి, ఐదు అపొస్తలుల బాధ సావాసం, ఆరు రొట్టె విరిచినట్టుగా ప్రభు రాత్రి పగలగాదు, ప్రభు పగల భోజనం కాదు ఇది, ప్రభు రాత్రి భోజనం. ప్రభు రాత్రి భోజనం అనేది అందరూ రాత్రి అయిపోవాలి. ఎప్పుడు ఇవ్వాలి? రాత్రి ఇవ్వాలి. ఆఫ్టర్ 6, ఈవినింగ్ 6 దాటిన తర్వాత ఇవ్వాలి. ఎందుకంటే ఈ నియమం ఎక్కడ పెట్టాడు దేవుడు? పాత నిబంధన లేవియా కాండంలో మీకు సాయంకాలం 6 నుండి మరుసటి రోజు 6 గంటల వరకు ఒక రోజు అని చెప్పాడు. అలాగే ఇశ్రాయేలీలు పస్కాను సాయంకాలపు వేళ పస్కాను సిద్ధపరచుకుని గొర్రె పిల్లలను వధించి ఆ మాంసమును పులియని రొట్టెలను సిద్ధపరచుకుని చెప్పులు తొడుగుకొని ఏం చేయాలి? ఐగుప్తు నుండి బయటికి రావాలి. అది పస్కా. అక్కడ పస్కా పశువు వధించబడింది. కనుక ప్రియులారా, ఇప్పుడు కొత్త మందిలో పస్కా పశువు యేసుక్రీస్తే. ఆ పశువు ఎవరు? యేసుక్రీస్తే. అంచేత యేసుక్రీస్తు కూడా ఈవినింగ్ సాయంకాల టైంలోనే సమయంలోనే వారందరికీ ప్రభురాత్రి భోజనమును పరిచయము చేశారు. ఎక్కడది? మేడగదిలో. మేడగదిలోనే ఆ 12 మంది శిష్యులను సమకూర్చి వారికి రొట్టెను ద్రాక్షరసం ఇచ్చి సాయంకాలపు వేళలోనే ఆయన వారికి పరిచయం చేసి యేసుక్రీస్తే నిజమైన పస్కా బలి పశువుగా వధించబడి పాత నిబంధన యొక్క చట్టాన్ని నెరవేర్చాడు. పాత నిబంధన చట్టాన్ని యేసు ప్రభువే నెరవేర్చాడు. ఆఫ్టర్ మనం ఎంత? మనం ఆయన చిత్తానికి, ఆయన వాక్యానికి మనందరము లోబడాలి. దైవ చిత్తాన్ని మనమందరము వెంబడించాలి. చేత ఇక్కడ పౌలు అంటున్నాడు, అగ్రిప్ప రాజా, పరలోకము నుండి కలిగిన ఆదర్శనమునకు నేను అవిధేయుడని కాక. పౌలు ప్రసంగించిన ప్రసంగాల్లో మెయిన్ ఒక టాపిక్ ఉంది. ఏంటంటే స్త్రీలు సంఘములో మాట్లాడకూడదు, స్త్రీలు ప్రసంగించకూడదు, పురుషుల మధ్య స్త్రీలు ప్రసంగాలు చేయకూడదు అనే ఒక విషయాన్ని ఖండితంగా చెప్పాలి పౌలు. అది పౌలు బాధ. పౌలు ఒక్కడదేనా? పేతురు అదే చెప్పాడు, యోహాను అదే బోధించాడు, యాకోబు అదే బోధించాడు, ఫిలిప్పు అదే బోధించాడు, ఈ కాలపు ప్రవక్త అదే బోధించాడు. అంటే ఇప్పుడు మనకి పౌలు ఏ ప్రిన్సిపల్స్ అయితే బైబిల్లో బోధించాడో ఆ ప్రిన్సిపల్స్ అన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు పేతురు ఏది బోధించాడో అవన్నీ మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఫిలిప్పు చెప్పిన దాన్ని పౌలు వ్యతిరేకించలేదు, పౌలు చెప్పిన దాన్ని పేతురు వ్యతిరేకించలేదు. ఇంకా పేతురు అన్నాడు, పౌలు ఇంకా గొప్ప సంగతులు నీకు బోధిస్తున్నాడు. పౌలు చెప్పిన వాటిని మీరు వెంబడించమని పేతురు సపోర్ట్ చేశాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. మనం ఏమంటాం? ఏంటి నువ్వు పలానా పాస్టర్ గారు చర్చకెళ్తున్నావా? కరెక్ట్ కాదు బాధ అంటాం మనం. ఆయన అంటాడు, ఏంటి నువ్వు పలానా ఫిలిప్ గారు చర్చకెళ్తున్నావా? అది అసలు కరెక్ట్ కాదంటాడు. ఫిలిప్ గారు అంటాడు, అదే సత్యం గారు చర్చకెళ్తున్నావా? అది అసలు కరెక్ట్ కాదంటాడు. అంటే ఇప్పుడు మనం అందరం పాస్టర్లమే, కానీ బాటల దగ్గర ఏమొచ్చింది మనకి? అందరం భుజాలు అడుక్కుంటున్నాం.